కర్ణాటక రాజకీయాలు ఢిల్లీలో వాడివేడిగా కొనసాగుతున్నాయి. సీఎం మార్పుపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇందిరాభవన్లో ఖర్గే, రాహుల్ గాంధీతో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీ అయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, రాజ్యసభ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చ జరిపినట్లు సమాచారం. కాగా సీఎం పీఠం కోసం ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఎడతెగని పోరాటం జరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వేదికగా మంతనాలు జరపగా ఇప్పుడు మరోసారి రాహుల్, ఖర్గేతో సిద్దరామయ్య, డీకే భేటీ కావడంపై ప్రాధాన్యత నెలకొంది. కర్ణాటక రాజకీయాలు ఢిల్లీలో వాడివేడిగా కొనసాగుతున్నాయి. సీఎం మార్పుపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇందిరాభవన్లో ఖర్గే, రాహుల్ గాంధీతో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీ అయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, రాజ్యసభ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చ జరిపినట్లు సమాచారం. కాగా సీఎం పీఠం కోసం ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఎడతెగని పోరాటం జరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వేదికగా మంతనాలు జరపగా ఇప్పుడు మరోసారి రాహుల్, ఖర్గేతో సిద్దరామయ్య, డీకే భేటీ కావడంపై ప్రాధాన్యత నెలకొంది. కర్ణాటక సీఎం మార్పు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఇలాంటి అనేక అంశాలపై రాహుల్, ఖర్గేతో అటు సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీ అయ్యే మంతనాలు జరుపుతున్నారు. సో కర్ణాటక రాజకీయం వేడెక్కింది. లేటెస్ట్ అప్డేట్స్ ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక ఏఐసిసి ఇందిరాభవన్లో తాజాగా అటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో కర్ణాటక ముఖ్య నేతలైన సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తోనే సుదీర్ఘ సమయం నుంచి కూడా ఒక కీలక సమావేశం అయితే జరుగుతుంది. దాదాపు కొన్ని గంటల పాటు కూడా ఈ సమావేశం అత్యంత క్రూషల్ సమావేశం అని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు సీఎం మార్పుపై అనేక అంశాలు బయటకు వస్తున్న నేపథ్యం సీఎం మార్పు జరుగుతుంది. ఖచ్చితంగా ఈసారి కర్ణాటక సీఎం అభ్యర్థిని మారుస్తారు. ఖచ్చితంగా సీఎం పదవి నుంచి సిద్దరామయ్యను తొలగించి ఆ ప్లేస్లో డీకే శివకుమార్ను సీఎంగా చేస్తారు అనేది పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యం వారిని హుటాహుటిన నేతలు ఢిల్లీకి పిలిచారు. ప్రస్తుతానికి సమావేశం కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. దాదాపు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. కేవలం ఇంకా 2 ఏళ్లు మాత్రమే ఉంది. 2 ఏళ్లకు సంబంధించిన అంశంలో ఇప్పటికే 2.5 ఏళ్లు ఒకరు సీఎంగా ఉండాలి, 2.5 ఏళ్లు మరో వర్గానికి సీఎంగా అవకాశం కల్పించాలని కూడా మొదటి నుంచి కొంత వాదన జరుగుతుంది. అందులో భాగంగానే సిద్దరామయ్య దాదాపు 2.5 ఏళ్ల వరకు కూడా సీఎంగా అటు డీకే శివకుమార్ ఒప్పుకున్న అనంతరం కూడా డీకేను 2.5 ఏళ్ల పాటు కూడా సీఎంగా చేయాలని కూడా మొదటి నుంచి కూడా ఒక ప్రతిపాదన ఉంది. అందుకు అనుగుణంగానే హైకమాండ్ నిర్ణయం మేరకు తాను పనిచేస్తున్నానని కూడా అనేక సందర్భాల్లో డీకే శివకుమార్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించిన సందర్భాలు చూసాం. తాజాగా అదే అంశం పైన ఈరోజు క్రూషల్ సమావేశం జరుగుతుంది. ఇప్పటికే 3 ఏళ్ల ప్రభుత్వం పూర్తి చేసుకుంది. కేవలం 2 ఏళ్ల మాత్రమే ఉంది. 2 ఏళ్లైనా తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కూడా అధిష్టానం వద్ద ఈ అంశాన్ని పెట్టినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే సుదీర్ఘమైన ఒక కీలక సమావేశం అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ కార్యాలయంలో జరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ ఉన్నారు. నేతల మధ్య ఎట్లాంటి వైరుధ్యం లేకుండా ఇద్దరి మధ్య కొంత సెటిల్మెంట్ చేసే ధోరణిగా కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేసింది. ఎందుకంటే ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేజారిపోకుండా ఉండాలంటే నేతల మధ్య ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సిందిగా అది అధిష్టానం మీద బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా ఈ అంశంలో ఆచితూచి ఏఐసిసి సైతం కూడా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఇద్దరు నేతలను కూడా పిలిచి ఢిల్లీకి వారితోని సుదీర్ఘ మంతనాలు అయితే కొనసాగిస్తున్న నేపథ్యం. మరోవైపు రానున్న రాజ్యసభ స్థానాలు కావచ్చు, అదేవిధంగా రానున్న ఎమ్మెల్యే కోటాలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశాలపైన కూడా అటు అధిష్టానం ఇద్దరు నేతలతో కూడా సుదీర్ఘ చర్చలు జరుపుతుంది. సాయంత్రానికి దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయ్ చంద్రిక.